నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థలైన సర్పంచ్ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అలాగే జెడ్పీ సంబంధించిన పదవీ కాలాలు పూర్తి కావడంతో ఇక ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఆ పాలక మండలి అయితే కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపల్ పాలక మండలు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల పదవీ కాలాలు ఈ యొక్క జనవరి 20 నుండి ముగియడంతో ఇక్కడ కూడా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగబోతున్నట్టు కూడా ఈ మున్సిపల్ సంబంధించిన ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గారు అయితే జీవో 15 అయితే విడుదల చేశారు. దీంతో పట్టణాల్లో నగరాల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలనలో అయితే ఆ యొక్క కార్పొరేషన్లు మున్సిపల్ పాలక మండలి అయితే కొనసాగనున్నాయి. అంటే ఇటు స్థానిక సంస్థలు ప్రధానంగా అంటే మెజారిటీ స్థానిక సంస్థలు మొత్తం కూడా వాటి యొక్క పాలన అయితే ముగియబోతున్నట్టు కూడా తాజా వివరాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరికొన్ని ఖమ్మం కానీ అలాగే వరంగల్ సంబంధించిన కార్పొరేషన్కు మరింత సమయం ఉండడం అలాగే జిహెచ్ఎంసీ సంబంధించింది కూడా వచ్చే సంవత్సరం వరకు సమయం ఉండడంతో మెజారిటీ సంబంధించిన పాలక మండల పదవీ కాలాలు అయితే ముగియనున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ పాలక మండల విషయానికి వస్తే మాత్రం మున్సిపల్ పాలక మండలు 120 అలాగే 8 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన పాలక మండలి అయితే పదవి ముగిసింది. దీంతో అక్కడ మాత్రం ప్రత్యేకంగా ఇటు కార్పొరేషన్ విషయానికి వస్తే మాత్రం ఐఏఎస్ స్థాయి అధికారి మాత్రం అక్కడ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. అలాగే ఆర్డీఓ స్థాయి అధికారి పర్యవేక్షణ నేపథ్యంలో మాత్రం అక్కడ మున్సిపల్ పాలక మండలి అయితే కొనసాగబోతున్నాయి. ప్రధానంగా ఎన్నికలైతే ఇంతకుముందు గతంలో లెక్కలు కనుక చూస్తే మాత్రం నిబంధనల ప్రకారం కనుక చూస్తే మాత్రం ఒక పాలక మండలి పదవీ కాలం ముగియబోతున్న నేపథ్యంలో ముందుగానే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉండేది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారడం వల్ల కొన్ని రకాల ఇటు కులగణన అనే ఇష్యూ కూడా రావడం వల్ల అది పూర్తిగా తేలకపోవడం వల్ల కూడా ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఆగిపోయాయి. ఇటు స్థానిక సంస్థలైన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలపైన కూడా ఈ యొక్క కులగణన అనేది కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా మేము 42% అయితే స్థానిక సంస్థల్లో మాత్రం బీసీలకే రిజర్వేషన్లు ఇస్తామని కూడా అప్పుడు అది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే అయితే నిర్వహించింది. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. దానికోసం అంటే ఆ రిజర్వేషన్ల అమలు కరెక్ట్ జరగడం కోసం కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ రిపోర్ట్ తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయాల్సింది. ఇలా రకరకాల కారణాల వల్ల కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే వాయిదా పడిచి వస్తుంది. 120 సంబంధించిన ఏదైతే మున్సిపల్ పాలక మండలు అలాగే 8 మున్సిపల్ కార్పొరేషన్లు అయితే మండల పదవి కాలంతో అయిపోయింది. జనవరి 28వ తారీఖు అంటే ఇంకా 2 రోజుల తర్వాత మాత్రం ఈ కరీంనగర్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఈ పాలక మండలి కూడా ముగియబోతుంది. సో ఎన్నికలు ఇక్కడ కూడా నిర్వహించాల్సి అవుతుంది. మెజారిటీగా పాలన విషయానికి వస్తే మాత్రం 2020లో ఈ యొక్క ప్రధానంగా మెజారిటీ సంబంధించిన వాడికైతే ఎన్నికలు జరిగాయి. కానీ ఈ 2022 మధ్యలో మాత్రం 2 ఏళ్ళు మాత్రం కరోనా దెబ్బకు మాత్రం చాలా వరకు అయితే కార్పొరేషన్లు అయితే మాత్రం అభివృద్ధి విషయాలు మాత్రం వెనుకబడ్డాయి. నిధుల కొరత కారణంగా అనివార్య కారణాల వల్ల అప్పుడున్న పరిస్థితుల కారణం మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క పాలన కూడా కొనసాగలేదు. చాలా నిధుల ఇబ్బంది అయింది. అక్కడున్న పరిస్థితులు కూడా అప్పుడు కరోనా టైంలో కూడా లాక్డౌన్ రావడం అన్ని రకాలుగా పనులు కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల కూడా ఎక్కడో కొద్దిగా కరోనా ఎఫెక్ట్ అయితే మాత్రం ఈ మున్సిపల్ విషయాల్లో మాత్రం ప్రధానంగా పడింది. దీంతో ప్రభుత్వం మారింది. రాజకీయాల విషయానికి వస్తే మాత్రం అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో అధికారంలో ఉండడంతో మెజార్టీ స్థానాలు కూడా దాదాపు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొన్ని అయితే ఏకంగా ఒక 77 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే మాత్రం ఏకగ్రీవమైన పరిస్థితి కనిపించింది. అంతగా ఏకఛత్రాధిపత్యం దిశగా అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి స్థానిక సంస్థలపై గుత్తాధిపత్యం అయితే అప్పుడు బీఆర్ఎస్ కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవిశ్వాస తీర్మానాల ద్వారా మాత్రం చాలా వరకు కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీల విషయంలో కూడా కొద్దిగా ప్రభావం అయితే చూపగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు అనేది స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇప్పుడు అనివార్యం అయిపోయింది. ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది. మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పటికైతే మాత్రం స్థానిక సంస్థలైన సర్పంచ్ ఎన్నికలపైన ఎంపీటీసీ జెడ్పీటీసీల పైన మాత్రం ఇప్పటికే రివ్యూ నిర్వహించింది. కానీ మున్సిపల్ విషయాలు మాత్రం దానికి సంబంధించిన వార్తలు అయితే బయటికి రావట్లేదు. అంటే కొన్ని అధికారుల సమాచారం ప్రకారం అలాగే రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మార్చి చివరి వారంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఏప్రిల్లో మాత్రం పూర్తి స్థాయిలో కార్పొరేషన్ల పాలన అయితే కొనసాగాలన్నట్టు కొత్త పాలక మండలి కూడా ఏర్పాటు అవ్వాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ అధికారికంగా మాత్రం తెలియలేదు.
సో మరి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలి, ఎంపీపీ అలాగే జెడ్పీపీ ఇలా ఎన్నికలన్నీ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇక మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఒక ప్రశ్న అయితే ఉంది. ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద సవాల్ అయితే చెప్పొచ్చు. ఇక 2025 సంవత్సరం కూడా ఎన్నికల నామ సంవత్సరంగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ యొక్క సంవత్సరంలోనే నిర్వహించాల్సిన మెజారిటీ ఎన్నికలు కూడా స్థానిక సంస్థలు కూడా ఈ సంవత్సరంలోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముందున్న ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. మరి ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందో అనే దానిపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. మార్చి చివరిలోనా లేకపోతే ఏప్రిల్లోనా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ ఇంకా ప్రభుత్వం అయితే ఇంకా దానిపైన రివ్యూ అయితే నిర్వహించలేదు. ఏదేమైనప్పటికీ ఇక మున్సిపల్ పాలక మండలి 120 అలాగే 8 ప్లస్ కరీంనగర్ 1 అంటే 9 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ళ పదవి అయితే ముగిసింది. ఇక ప్రత్యేక అధికారుల పాలనలో మాత్రం ఈ యొక్క కార్పొరేషన్ అయితే ఉండబోతున్నాయి. ఇక వచ్చే సంవత్సరం కూడా వరంగల్ అలాగే ఖమ్మం కూడా పదవి కాలాలు ముగించబోతున్నాయి. అలాగే 2026 జనవరి ఫిబ్రవరి లోపల మాత్రం హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పాలక మండలి పదవి కూడా ముగించబోతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇక ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రంలోని మెజార్టీ స్థానిక సంస్థలు అలాగే పట్టణ స్థానిక సంస్థల పాలక మండలి మాత్రం ఇక అధికారుల పర్యవేక్షణలో ఉండబోతున్నాయి. చూడాలి మరి ఎన్నికలపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. దాని విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోతుంది, ఇప్పటికే ఏకగ్రీవాలు కొన్ని అవిశ్వాస తీర్మానాల విషయంలో ముందుకెళ్తుంది. మరి రాజకీయంగా ఇటు 4 పథకాలు కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్లోకి వెళ్తాయా, మరి ఎలా ముందుకెళ్తుంది అనే దానిపైన మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం దీనికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.